సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ చాలామందికి ఏంటంటే తొందరగా ప్రెగ్నెన్సీ అనేది అందుతూ ఉంటుంది అనమాట. సో నాకైతే ఫస్ట్ బేబీ తర్వాత 1 ఇయర్కి కరెక్ట్గా ఈమె బర్త్డే టైంకి సెకండ్ బేబీ కన్ఫర్మ్ అయిందనమాట. సో అలాంటప్పుడు మనము ఫీడింగ్ అనేది మానేయలేము కదా, మినిమం 2 ఇయర్స్ అయిన బేబీకి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాము. సో ఈ సెకండ్ బేబీ తొందరగా కన్సీవ్ అయ్యేసరికి మనము ఆ పాలు ఇవ్వలేక అండ్ బేబీకి మాన్పించలేక ఇబ్బంది పడుతూ ఉంటాము. సో మాన్పించాలా లేదా అని నాకు రీసెంట్గా వేరే నా సబ్స్క్రైబర్ కలిసి అడిగారనమాట. ఇలా మా పాపకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే తొందరగా అందింది, సో ఫీడింగ్ అనేది ఇవ్వచ్చా లేదా అని అడిగారు. సో దాని గురించి నాకైతే ఇప్పుడు గుర్తొచ్చి వీడియో అనేది షేర్ చేస్తున్నాను. నేను నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. సో ఆ దేవుడి దయలో మనకి తొందరగా కన్ఫర్మ్ అయినా కానీ నో ప్రాబ్లం, ఇంకా మెయింటైన్ చేసుకోవాలి. కాకపోతే ఫీడింగ్ అనేది ఇవ్వద్దు అనమాట బేబీకి. మినిమం ఒక 3 మంత్స్ అయినా ఇచ్చి మాన్పించేయాలి. కానీ ఎక్కువ రోజులు ఇస్తే మాత్రం లోపల ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఆ పాలు తాగితే ఈ ఉన్న బేబీకి కూడా మంచిది కాదనమాట. బాగా ముర్రు పాలు అంటారు కదా, అలా తయారవుతూ ఉంటాయి అవి. బేబీ గ్రోత్ అవుతుంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా, బ్రెస్ట్లో కూడా చేంజెస్ వస్తాయి, బాడీలో వస్తాయి అండ్ మొత్తం హార్మోన్స్ అన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పాలు బేబీ తీసుకుంటే అవి కొంచెం ముర్రుపాలలాగా అవుతాయి కాబట్టి బాగా మంకు చేసి వాళ్ళకి కడుపు నొప్పి వచ్చి లేదా కొంచెం నురగలాగా రావడం నోట్లోంచి అండ్ మోషన్స్ పెట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ పాలు మంచివి కావు కూడా. అండ్ లోపల బేబీకి కూడా పోషక విలువలు కరెక్ట్గా అందవు సెకండ్ బేబీకి మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటే. సో ఖచ్చితంగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అందిందంటే అందక ముందే మీరు ఫీడింగ్ అనేది మాన్పించేయడం బెటరు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ప్రెగ్నెన్సీ అందితే మాత్రం ఖచ్చితంగా మీరు ఫీడింగ్ అనేది స్టాప్ చేయాలి. సో ఎలా మాన్పించాలి, ఇంత చిన్న బేబీ కదా అనుకుంటే మాత్రం తప్పదు, ఇంకా లోపల ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాన్పించేయాలన్నమాట. సో వేపాకు ఉంటుంది కదా, వేపాకు నూరి చనుమొనలకి రాసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైం తొందరగా, చిన్నపిల్లలు తొందరగా మానేస్తారు. ఎక్కువ ఇయర్స్ అయ్యే కొద్దీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మనకి ఆపాకు అయినా కానీ వాళ్ళు తాగుతూ ఉంటారనమాట, తుడుచుకొని మరీ తాగుతుంటారు. సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో ఒక్కసారి చేతి తలగ్గానే ఒక 1 or 2 days ఇబ్బంది పెడతారు, లేదంటే 1 week ఇబ్బంది పెడతారు. దాని తర్వాత ఖచ్చితంగా మానేస్తారు. అండ్ ముసాంబరం అని ఉంటుంది, అది రాసినా కానీ పిల్లలు ఫీడింగ్ అనేది తాగరు. అండ్ నిప్షీల్ ఉంటుంది, నిప్షీల్కి హోల్ పెట్టకుండా మీరు పెట్టుకుంటే మాత్రం ఎన్నిసార్లు తాగినా పాలు రావు కదా. సో రాకపోయేసరికి వాళ్ళు మానేస్తారు. లేదా మీరు మామూలుగా స్టిక్కరింగ్ దొరుకుతుంది, ఆ స్టిక్కర్ కూడా నిప్పిల్ కనపడకుండా స్టిక్కర్ పెట్టుకుంటే కూడా పిల్లలు పాలు తాగడం మానేస్తారు. అండ్ మీకు కొంచెం గడ్డల్లాగా అవుతూ ఉంటాయి, వాటికి మాత్రం మీరు ట్యాబ్లెట్స్ అనేవి యూస్ చేయాలి. తడిగుడ్డ అనేది పెట్టొద్దు. సో తడిగుడ్డ పెడితే ఏమవుతుందంటే నెక్స్ట్ బేబీ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ ఫీడింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. తడిగుడ్డ ఇంకా నెక్స్ట్ బేబీకి మనం పాలు ఇవ్వము అన్న టైంకి అయితే మీరు పెట్టొచ్చు, కానీ ఫస్ట్ బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం పెట్టొద్దు. సో ఇలా యూజ్ చేస్తే పాలు వెనక్కి వెళ్ళిపోతాయి అని అంటూ ఉంటారు. అండ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు, అంటే పాలు గడ్డ కరగడానికి ఇస్తారు ట్యాబ్లెట్స్. పిండడానికి అయితే ట్రై చేయకండి, పిండుతూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట పాలు. సో మీరు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే మంచిది. సో ప్రెగ్నెన్సీలో చూపించుకోవడానికి వెళ్తారు కదా, అక్కడే మీరు ట్యాబ్లెట్స్ అడగండి. పాలు బేబీకి ఇవ్వద్దు, నాకు గడ్డలు కట్టాయి, ఎలా తగ్గించుకోవాలని అడిగితే ఇస్తారనమాట. సో బయట మెడికల్ షాప్లలో తేవద్దు, ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరైనా పర్వాలేదు, లేదా మీరు చూపించుకునే డాక్టర్ దగ్గరైనా పర్వాలేదు. సో అవి తీసుకొచ్చుకొని యూస్ చేసి మీరు పాలు అనేవి ఎలాగో ఒకలాగా ఒక 3 monthsలో మీరు ఫీడింగ్ అనేది స్టాప్ చేసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ బేబీ గురించి మనం ఫీడింగ్ అనేది రెడీ చేయాలి. కానీ ఈ బేబీకి డెలివరీ అయిన దానికి ఇస్తే డెలివరీ అయినాక కూడా వీళ్ళు మానరనమాట. సో అందుకు వాళ్ళకి ప్రాబ్లం, మీకు ప్రాబ్లం అవుతుంది అండ్ కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారనేసి అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. నేనైతే 5-6 months దాకా ఇచ్చానమాట. సో సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీకి జ్వరం వచ్చేదన్నమాట. సో కడుపులో బేబీ ఉన్నప్పుడు ఇలా ఇవ్వద్దమ్మా, పిల్లలకి మంచిది కాదు అని చెప్పారు డాక్టర్ నేను అడిగితే. సో దానివల్ల నేను వేపాకు రబ్ చేస్తే ఇంకా తను మానేసింది. కొన్ని రోజులు ఇబ్బంది అయింది, ఉగ్గు అది పడుతూ కొంచెం ఫుడ్ ఇస్తూ బయట పాలు పడుతూ అలా చేస్తూ తనకైతే కడుపు నింపితే ఇంకా పాలు తక్కువ తాగేదన్నమాట. సో అలా 2 daysలో తనైతే మానేసింది. సో పెద్దగా అయ్యే కొద్దీ మంకు చేస్తారు పిల్లలు. సో చిన్నగా ఉన్నప్పుడే తొందరగా మాన్పించేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1.5 year అయినా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాం, కానీ ప్రెగ్నెన్సీ అందింది కదా, సో మానేస్తే బెటర్. సో ఇలా మీరు ఫీడింగ్ అనేది మాన్పించేస్తేనే మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో.
ఫీడింగ్ అనేది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇవ్వచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకున్నాను. సో ఇలా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్స్ అడగండి. నేను రిప్లై ఇవ్వలేకపోయినా కానీ వీడియో అనేది ఖచ్చితంగా ఇస్తాను, ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను. నన్ను డైరెక్ట్ అడిగిన, కాల్స్లో అడిగిన, కామెంట్స్ పెట్టినా నేను వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఏమైనా కన్ఫర్మ్ అయితే మాత్రం మనది మీనాచారి క్రియేషన్స్ ఛానల్ ఉంది, దాన్ని చూడండి. సో ఇది ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.